వ్యక్తి దగ్గరికి వెళ్ళి విచారణ చేయండి అని దేవుడే ఒక వ్యక్తిని దగ్గర పంపించాడంటే మన దగ్గర ఏం కనిపిస్తుందో, ఒకవేళ మన దగ్గర ఏదైనా కనిపిస్తే సరి చేసుకునే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి విలువైన సమయం. సరి చేయబడి దేవుడు వాడుకునే యోగ్యమైన పాత్రలుగా నిలబడటానికి సిద్ధపడదాం. వాక్యంలో సెలవిచ్చింది, గొప్ప ఇంటిలో వెండి బంగారు పాత్రములు మాత్రమే కాకుండా మంటివియు కర్రవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగా దేవుని ఇంటిలో, దేవుని గొప్ప పరిచర్యలో విలువ కలిగిన పాత్రలుగా మనం ఉన్నామా? విలువలేని ఒక పాత్రలుగా ఉన్నామా? అనేకులు ఈ వ్యక్తి పనికిరాడు, ఈ వ్యక్తి వేస్ట్ ఫెలో అనుకున్నప్పుడు కూడా దేవుడు అలాంటి వ్యక్తిని వాడుకుంటాడేమో గుర్తు చేసుకుందాం. గొప్ప ఇంటిలో వెండి బంగారు పాత్రలే కాదు, మంటి పాత్రలు కూడా కనిపిస్తున్నాయి. ఈ మంటికేమో మరి కొండలు మనం చూస్తున్నాం, అది మంట చాలా మండినా ఆ మంటకు అలాగే తట్టుకుంటుంది ఆ పాత్ర. అలాగే వెండినో కనుక బంగారునో కనుక అలా పెడితే